నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామ్యమని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మాజీ ఎన్డీసీబీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిలు మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైసీపీ శ్రేణులపై కక్ష సాధిస్తున్నారంటూ కిలివేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ సిండికేట్తో రాష్ట్రంలో అధిక ధరలకి మద్యం ఏరులై పారుతోందని కిలివేటి ఆరోపించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ ఆర్ట్స్ రూరల్ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, ఎంపీపీ కురుగుండ్ల ధనలక్ష్మి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత వారం రోజులుగా ఆణిముత్యం లాంటి నాయకుడు, పేదలు అభిమానించే నాయకుడు, ప్రజాసేవకుడు అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్నాడనే కారణంతో ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టాలా, ఆయన కేసులు పెట్టాలా, ఇరికించాలా అనే ధోరణితో ఈ కూటమి ప్రభుత్వం చెలరేగిపోయి అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతూ ఎప్పుడో 2024లోనో 25లోనో 23లోనో మైనింగ్ ఎత్తారంట. ఆ మైనింగ్ గుంటలు అయిపోయినాయంట తాటిపత్తిలో. దానికి పాపం ఇప్పటికి బీటలు వారాయంట ఇళ్ళకి. ఇప్పుడు మేలుకున్నారంట జనం. రాత్రి కళ్ళకి వచ్చాడేమో పాపం. ఏందయ్యా ఈయన ఇటు తిరుగుతున్నాడు పాపం, రాత్రి పోలనక మండలాలు తిరుగుతున్నాడు, నియోజకవర్గం అంతా తిరుగుతున్నాడు, జిల్లా అంతా తిరుగుతున్నాడు. ఇతన్ని బంద్ చేయాలనే కారణంతో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మైనింగ్ కేసు ప్లస్ ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టడం దారుణమైన విషయం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూలూరుపేట నియోజకవర్గ నాయకులు అందరం కలిసి ముక్తకంఠంతో ఖండిస్తున్నాం.